నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, డాక్టర్, ప్రొఫెసర్ శ్రీ ముళ్ళపూడి సత్యనారాయణమూర్తి గారు మనతో పాటు ఉన్నారు. మనకి కొన్ని సందేహాలు నివృత్తి చేయడం కోసం వారు మనకి ఇక్కడ వచ్చి ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం మా రఘుప్రియ గారు. ఒక చిన్న సందేహం అండి. అది సిల్లీగా కనపడుతుంది కానీ చాలా ఇంపార్టెంట్ అయిందని అనిపించింది. అది ఇప్పుడు ఇవాళ రేపు చూస్తుంటే ప్రతి ఒక్కళ్ళ ఫోన్లు వెనకాల పౌచుల్లో కొంతమంది వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ పెట్టుకుంటున్నారు, కొంతమంది డబ్బులు పెట్టుకుంటున్నారు, కొంతమంది కార్డ్స్ పెట్టుకుంటున్నారు, ఇలా వేలంవెర్రిగా రకరకాల బొమ్మలు వేయించుకుంటున్నారు, ఇలా చేస్తున్నారు. కొన్ని మన వీడియోలో నిత్యకృత్యంగా చూస్తున్నప్పుడు నేను ఒకసారి ఒక వీడియో చూడడం జరిగింది. అందులో ఏమని ఉందంటే, మీ ఫోటో వెనకాల అంటే మీ మొబైల్ వెనకాల డబ్బులు పెట్టుకుంటే మీరు తెల్లారేపాటికల్లా కుబేర్లు అయిపోతారు అని ఒక చిన్నది క్లిప్పింగ్ లేకపోతే ఒక రీల్ లాంటిది చూశానమాట. అది నిజంగా అలా పెట్టుకుంటే కుబేర్లు అవుతారా, లేకపోతే అలా పెట్టుకోవడం వల్ల ప్రమాదాలా, అసలు ఏంటి తెలియని పరిస్థితి ఉంది, ఏది ఫాలో అవ్వాలి, ఏం చేయాలి? ఈ సందేహాలన్నీ మా ప్రేక్షకులకు నివృత్తి చేస్తారా? ఈ ఫోన్ల వెనకాల మనము డబ్బులు పెట్టుకున్నంత మాత్రాన కుబేర్లు అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా డబ్బులు పెట్టేసుకొని ఇక ఏ ఉద్యోగము సద్యోగము చేయకుండా చక్కగా కోటీశ్వర్లు అయిపోవచ్చు. కాబట్టి అది ఫాల్స్, ఈ ప్రపోజల్ అనేటటువంటిది ఫాల్స్ స్టేట్మెంట్ అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఎవరైతే ఏ మనిషి అయినా సరే ఒక పని చేసేటప్పుడు ఒక పర్పస్తో చేస్తారు. ఇప్పుడు అలా చెప్పిన వాళ్ళు ఫేమస్ అవ్వాలనో లేకపోతే వాళ్ళు చెప్పింది ఏదో ప్రత్యేకతగా ఉంది అని అనిపించుకోవడం కోసం ఏవేవో వాగుతూ ఉంటారు. అయితే ఇక్కడ మనకి ఫోన్స్లో మనం చూసినప్పుడు రేడియేషన్ అనేటటువంటిది కంప్లీట్గా ఉంటుంది. ఇంతకుముందు యాంటీ రేడియేషన్ చిప్స్ అని వచ్చేవి, ఇప్పుడు కూడా ఉన్నాయి మార్కెట్లో. సో సెల్ ఫోన్స్ వెనకాల ఆ యాంటీ రేడియేషన్ చిప్స్ అంటించి కొంతకాలం నడిచింది. చాలా కాలం అంతా కూడా అవి మంచి భూమిలోకి వచ్చినాయి. ఈ మధ్య దానివల్ల రేడియేషన్ ఏదైతే వస్తుందో ఆ రేడియేషన్ ఆపేస్తుంది అనమాట. ఆ విధంగా అది ఆపుతుందో లేదో చెక్కింగ్ చేసేవాళ్ళు ఎవరు లేరు కదా. మార్కెట్లో అమ్మారు కొంతకాలం మాత్రం, కొన్ని సంవత్సరాలు 2-3 సంవత్సరాలు చక్కగా యాంటీ రేడియేషన్ చిప్స్ వెనకాల ఎంత చిప్ ఉండేది, మన సిమ్ కార్డ్ లాగా, ఫోన్ సిమ్ కార్డ్ లాగా, అది వెనక్కి అతికేవారు. సో ఆ విధంగా ఆ తర్వాత మరి ఏమైందో అదృశ్యం అయిపోయింది. సో ఈ యాంటీ రేడియేషన్ అనేటటువంటి దాన్ని ఆపలేము అనేటటువంటి దాన్ని మనకి సైన్స్ చెబుతోంది. ఎందుకంటే ఇప్పుడు మనకి గాంధీ హాస్పిటల్ కానీ రైల్వే హాస్పిటల్ కానీ మనం వెళ్ళినట్లు అయితే ఎక్స్రేలు మనం తీస్తూ ఉంటాం. ఆ ఎక్స్రేల దగ్గర చైర్లో కూర్చుంటే పేషెంట్స్కి మేము చెప్తూ ఉంటాం, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అమ్మా, దూరంగా ఎక్కువసేపు ఉండకూడదు. ఎందుకని? రేడియేషన్స్ వచ్చి క్యాన్సర్ రావడానికి అవకాశాలు ఉంటాయి వీళ్ళకి. తర్వాత అస్తమానం ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చేసిన తర్వాత వీళ్ళు ప్రతిదానికి ఈ ఎక్స్రేలు, టెస్ట్లు, యాంజియోగ్రాములు ఇవన్నీ కూడా చేసేస్తున్నారు. కానీ ఏ రోజున కూడా గాంధీ హాస్పిటల్లో కానీ ఉస్మానియా హాస్పిటల్లో కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో అన్లెస్ ఇంపార్టెంట్ అయితే తప్ప పాపం వాళ్ళు ఎక్స్రేలు కూడా తీయం. అసలు ఏది కూడా ఈసీజీలు కూడా ఏదైనా సరే మామూలుగా ముందు మెడికేషన్ ఇచ్చి ఫస్ట్ దానికి తగ్గకపోతే స్టెప్ బై స్టెప్ వెళ్తాం. కానీ ఇక్కడ కార్పొరేట్ హాస్పిటల్స్లో వాళ్ళకి టార్గెట్ ఉంటుంది కాబట్టి రాసి పడేస్తారు. ఈ రహస్యం ఎలాగైతే తెలియదో ప్రజలకి, వీళ్ళకి కూడా ఈ యాంటీ రేడియేషన్ ప్రాబ్లం అనేటటువంటిది దాని బదులు ఇప్పుడు ఈ రూపాయి నోట్లు పెట్టుకోవడం, కార్డులు పెట్టుకోవడం, లవర్స్ ఫోటోలు పెట్టుకోవడం, దేవుళ్ళ ఫోటోలు పెట్టుకోవడం, ఇవన్నీ తప్పేం లేదు. ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు పెట్టుకోవచ్చు. కానీ అది పెట్టుకున్నంత మాత్రాన కుబేర్లు అవుతారని అనడం తప్పనమాట. డబ్బులు పెట్టుకున్నారనుకోండి, ఎప్పుడైనా అర్జెంటుగా జేబులో డబ్బులు అయిపోయినా లేకపోతే ఎక్కడైనా పడిపోయినా ఈ డబ్బులు ఉపయోగపడద్దనే ఉద్దేశంతో, సదుద్దేశంతో పెట్టుకున్నారనుకుందాం. ఇప్పుడు ఏ దేవుడి ఫోటోలు పెట్టుకుంటే కొంతమంది సూపర్గా డాగ్మాతో ఉంటారు. అంటే ప్రొద్దున తెల్లారుజామున మీరు కనుక ఏ టెంపుల్కైనా చూస్తే ఆ టెంపుల్ పాస్ అవుతున్నప్పుడు చెప్పులతోనే ఉంటాడు వీడు, ఇలా దండాలు పెడతాడు. ఒక్కొక్కడు ఇలా 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 10 సార్లు దండం పెడితేనే కానీ వెళ్ళరు. ఇలాగా అతిభక్తి అంటారు దీన్ని. ఆ అతిభక్తి వాళ్ళకి మనం చెప్పినా కూడా ఈ దేవుడి పటం పెట్టుకోకుండా మానరు వాళ్ళు. కాబట్టి పోన్లేండి, మంచిదే కదా దేవుడి ఫోటో పెట్టుకుంటున్నారు. ఇక థర్డ్ బ్యాచ్ ఏంటంటే ఇన్స్పిరేషన్. బిహైండ్ ఎవ్రీ ఉమెన్, బిహైండ్ ఎవ్రీ మ్యాన్ దెర్ ఈస్ అ సక్సెస్ఫుల్ ఉమెన్ అన్నారు.
ప్రతి సక్సెస్ అయినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి వెనకాల ఒక ఉమెన్ ఉంటుంది అన్నారు. వీడు ఆ ఉద్దేశంతో ఇన్స్పైర్ అయ్యి మళ్ళీ భార్య ఫోటోలు పెట్టుకోండి రా అంటే వీళ్ళు లవర్స్ ఫోటోలు పెట్టుకుంటున్నారు. సరే ఏదో ఒకటి ఈ విధంగా మనము పెట్టుకోవడం వల్ల ఈ రేడియేషన్స్ కనుక ఎక్కువైనా, ఇప్పుడు ఒక ఫోన్ అసలు యాక్చువల్గా ఏ పార్ట్ దగ్గర పెట్టుకుంటే ఆ పార్ట్ రేడియేషన్స్కి ఎఫెక్ట్ అవుతుంది. ఇక్కడ కొంతకాలం మగవాళ్ళు జేబుల్లో ఫోన్లు పెట్టుకున్నప్పుడు హార్ట్కి రేడియేషన్ వస్తుందని ఇలా ఫ్యాంట్ జేబుల్లో పెట్టమనేవారు. ఫ్యాంట్ జేబుల్లో పెట్టినప్పుడు జెనిటల్ ఆర్గన్స్కి ఆ రేడియేషన్ వచ్చి నిజంగానే సగం మంది నపుంసకులకు అయిపోయారు. కొన్ని ఫోన్లకు చాలా రేడియేషన్ ఉంటుంది. అంతేకాదు మనం వాడేటటువంటి టీవీ, పాడైపోయిన టీవీ కూడా, ఇంట్లో అది పనిచేసినా పని చేయకపోయినా సిస్టమ్స్ ఎవ్రీథింగ్, ఎల్సిడి బల్బులు ఇవన్నీ కూడా వేరెవర్ మనకి కరెంటు అంతా కూడా ఎలక్ట్రానిక్స్ ఇన్వాల్వ్ అయ్యిందో అక్కడ కంప్లీట్గా మనకి ఇది దాని ఎఫెక్ట్ ఉంటుంది, రేడియేషన్ ఎఫెక్ట్ ఉంటుంది. ఒకనొక గురుగారు మరి ఇప్పుడు కరెంటు వేరు, ఈ రేడియేషన్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ వేరు, ఎలక్ట్రికల్ ఐటమ్స్ వేరు కదా. అయితే ఎలక్ట్రికల్ ఐటమ్స్ వల్ల మనకి ఎటువంటి ప్రమాదం రాదు. ఆపేస్తే ఫ్యాన్ కానీ ఏసీ కానీ ఏదైనా ఆపేస్తే మనకేమి దోషం లేదు. కానీ ఎలక్ట్రానిక్స్ వల్ల దోషం అంటే మనకి ఎక్కువ రేడియేషన్ ఉంటుందంటారు. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా టీవీలు కానీ, ల్యాప్టాప్స్ కానీ, మొబైల్స్ కానీ వీటి వల్ల అవి పని చెయ్యకపోయినా దాని ఎఫెక్ట్ ఉంటుందంటారా? డెఫినెట్లీ ఉంటుంది. ఎందుకనంటే దానికి ఆరా, మనిషికి ఆరా ఎలాగైతే ఉంటుందో వాటికి కూడా దాని మీద చాలా వీడియోస్ వచ్చినాయి, ఎంత ఉంటుంది ఈ రేడియేషన్ అనేటటువంటిది. మనం ఎలాగైతే ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుందా లేదా టెస్టర్ ఎలా పెడతామో అలా అనమాట. నానో టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంతకుముందు ఒక చిన్న కెమెరా మనం పెట్టాలనుకోండి, ఏదైనా కెమెరా, ఎన్ రామారావు గారు వాళ్ళు సినిమాల్లో యాక్ట్ చేసినప్పుడు కెమెరాలు డిఫరెంట్ ఉండేవి, అవి ఎంత పెద్దగా ఉండేవి. అదే కెమెరాలు ఇప్పుడు చిన్న సైజులో వచ్చేసినాయి చక్కగా. సో అలాగే మన సెల్ ఫోన్స్ లో ఇంత పెద్ద పెద్దగా ఉండేవి, మోటరాలా ఇవన్నీ ఇంత కంపెనీస్, తర్వాత చిన్నగా వచ్చేసి చిన్న చిన్న చిప్పుల్లో, అంటే ఒక రెంట్కు వాసి దాంట్లో 1,00,000 వంతు అంత చిన్నగా కూడా మైక్రోగా మనం చేసేసాం ప్రతిదీ కూడా. సో నానో టెక్నాలజీ ఎన్నో విప్లవాత్మకమైనటువంటి మార్పుల్ని ఎలక్ట్రానిక్ రంగంలో తీసుకొచ్చింది. ఇది మనం రాజీవ్ గాంధీ గారికే ఇవ్వాలి. ఎలక్ట్రానిక్ రెవల్యూషన్ ఇండియాలో తీసుకొచ్చింది ఆయనే. కాబట్టి ఈ యొక్క ఇలా ఈ ఫోనుల్లో ఇవి పెట్టుకోవడము ఇవన్నీ కూడా ఏంటంటే రేడియేషన్ని ఆపగలగాలన్నమాట. ఈ రేడియేషన్ ఆపే వస్తువులు కాదు కాబట్టి ఇవి పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఈ పెద్ద ప్రయోజనం ఏం లేదు. వాళ్ళు డబ్బులు పెట్టుకుంటే కోటీశ్వర్లు అవుతారు, అలాంటివన్నీ కూడా అవి పిచ్చి పిచ్చి స్టేట్మెంట్స్ అనమాట. ఫోన్ కవర్లు వెనకాల డబ్బులు పెట్టుకున్నట్టయితే చాలా విషయాల్లో కొంతమంది దగ్గర పేలిపోయిన అవకాశం కూడా చూసాము. అయితే ఎందువల్ల పేలిపోతుంది అని అంటే కనుక ఈ రేడియేషను మన ఫోన్ కవర్ టోటల్లీ క్లోజ్డ్, అంటే మనకి ఎయిర్ పాస్ అయ్యే అవకాశం ఎక్కడా లేదు. కాబట్టి ఆ నోట్లు అంటే అది కెమికల్తో ఉంటుంది కాబట్టి ఆ కెమికల్ రియాక్షను ఈ రేడియేషన్తో కలిసి పేలిపోయే అవకాశాలు ఉండొచ్చు అని నాకు చిన్న పరిజ్ఞానంతో చెప్తున్నాను. అది అవునంటారా కాదంటారా? డెఫినెట్గా అమ్మా, ఎందుకు కాదు. ఇప్పుడు కెమికల్ రియాక్షన్స్ అనేటటువంటివి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఛార్జింగ్ పెడుతూ మనము ఫోన్ మాట్లాడుతున్నాం. ఒకానొక సమయంలో ఇప్పుడు ఈ ఐఫోన్స్ ఇవన్నీ కూడా టెస్టింగ్ చేసి వచ్చినాయి. ఇప్పుడు ఫోన్స్ కొంచెం పేలుళ్ళు తగ్గినాయి. ఇంతకుముందు ఫోన్స్ ఆ టెస్టింగ్ లేకుండా వచ్చింది కాబట్టి ఇంచుమించు అడపా ఏదో ఒక ఊర్లో ఫోన్ ఛార్జింగ్ పెడుతూ మాట్లాడుతూ పేలిపోతున్నాయి. నిత్యం మనం చూస్తూనే ఉన్నాం. వంట చేసేటప్పుడు ఆడవాళ్ళు ఫోన్ మాట్లాడుతూ కూడా మాట్లాడుతున్నా తర్వాత వీళ్ళు ఇప్పుడు అట్లా లేదు, కొంచెం టెక్నాలజీలో మార్పు వచ్చింది. ఐఫోన్ ఇవన్నీ కూడా ఇప్పుడు కొంచెం టెస్ట్ చేసిన తర్వాతే వస్తున్నాయి అన్నమాట. సో పెద్ద కంట్రీస్లో యుఎస్ అండ్ అగ్రరాజ్యాల్లో వాళ్ళు 24 hours మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే ఫారెన్లో ఉంటారు కదా వాళ్ళు, ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడాలి, ఒక చిప్ వేసుకుంటారు. మొట్టమొదటి పిసినారు వాళ్ళు ఎవర్రా అంటే అగ్రరాజ్యాల వాళ్ళే పిసినారులు. ఎందుకంటే ఇంత చిప్ వేసుకొని $1 $1 మనకి $80 కదా, ఆదాలు చేయడం కోసం వాళ్ళ అన్నమే సరిగ్గా తినరు చాలామంది. కాబట్టి అలాంటి కంట్రీస్లో ఈ చిప్ వేసుకొని ఇన్ని గంటలని ఉంటుంది. సో అన్ని గంటలు వాళ్ళు రోజుకు 1 గంట మాట్లాడుతూ ఉంటారనమాట. అందువల్ల అలా ఫారిన్ కంట్రీస్ అన్నీ అంతే. ఆ సదుపాయం మనకి ఇండియాలో ఉందంటారా? మనం కూడా గంటలు మాట్లాడుకోవచ్చు.
వాళ్ళకి తెలీదు, వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు. ఇప్పుడు ఏదో తల్లిదండ్రులు ముసలి వాళ్ళు ఆ చిప్ ఉంది అని ఎప్పుడైనా సరే ఫోన్లో మనము 1 or 2 వర్డ్స్ ఎస్ నో అలా బీ బ్రీఫ్ టాక్ లెస్ ఇలాగ కమ్యూనికేషన్ ఏంటి అన్నది వెళ్ళాలి తప్ప ఒక 2 minutes కంటే ఎక్కువ కనుక మాట్లాడితే, నేను ఫిజిక్స్లో ఐఐటీలో డాక్టరేట్ చేసిన వ్యక్తిని కాబట్టి నేను చెప్తున్నాను 1 or 2 minutes దట్స్ ఆల్. అంతకంటే ఎక్కువ కనుక మాట్లాడినట్లయితే ఈ నర్వ్స్ పైన డెఫినెట్గా దాని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. ఇంకొక డౌట్, ఇంకోటి ఏంటంటే మనం ఫోన్ ఎడం చేతి వైపు పెట్టుకుని మాట్లాడాలా, కుడి చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడాలా అనే ఒక సందేహం ఒకటి ఉంది. తర్వాత మంచం దగ్గర చాలామంది చేతికి అందుబాటులో పెట్టుకుంటారు, ఎందుకంటే గబుక్కున ఎవరైనా ఫోన్ చేసినా తీసుకోవడానికి అన్నట్టు, లేదా అలారం వస్తే కూడా దానికోసం అన్నట్టు మనకి తల నుంచి 3 జానల దూరంలో పెట్టుకుంటున్నారు. అది ఎంతవరకు భద్రత, లేదంటే ఎంత దూరంలో పెట్టుకోవాలి అది కూడా కొంచెం ఒకసారి. ఇప్పుడు మనకి టీవీ చూసేటప్పుడు కూడా మనము దగ్గరగా చూడకూడదు. కనీసము మనము 10 meters దూరం డిఫైన్ చేశాడు. మీటర్ స్కేల్ని కనుక తీసుకుంటే 10 స్కేళ్ల దూరం వేసుకోండి మినిమం మెయింటైన్ చేయాలి. అందువలన అది లేకుండా చాలామంది పిల్లలు పాపం దగ్గరుండి టీవీలు చూస్తున్నారు. ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా అలాగే చూసేస్తున్నారు. రేడియేషన్ కళ్ళు పోతాయి. నెక్స్ట్ ఈ యొక్క లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో మనకి లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్, స్మాల్ బ్రెయిన్ ఇలా మనకు ఉంటాయి అన్నమాట. మిడిల్లో అబ్లంగేటా ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ మనము రైట్ సైడే సేఫ్ సైడ్ ఫోన్ మాట్లాడడం, కానీ మనకు అందరికీ అలవాటు ఏంటంటే లెఫ్ట్ సైడ్ పెట్టుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఫోన్ పెట్టుకున్నప్పుడు కూడా మనము ఈజీగా అందుబాటులో ఉంటుంది కదా అని చెప్పేసి మనం ఎడం చేతికి దగ్గరగా పెట్టుకుంటున్నారు. అసలు మంచానికి దగ్గరలో పెట్టకూడదు. మనం చేత్తో కనుక తీసుకున్న అది వైబ్రేషన్స్ వచ్చేస్తాయి, రేడియేషన్స్ వచ్చేస్తాయి. కాబట్టి డెఫినెట్గా చాలా ప్రమాదం. ఎంత దూరంలో పెట్టుకోవాలి ఇప్పుడు, ఎందుకంటే ఎవరైనా ఎమర్జెన్సీ పెద్దవాళ్ళు ఫోన్ చేస్తారు. 10 meters డిస్టెన్స్ లో, మంచానికి 10 meters దూరంలో పెట్టుకోవాలి. 10 meters దూరం అంటే మన బెడ్రూమ్ సైజే తక్కువ ఉంటుంది కదా, మరి ఇంకొక ఏర్పాటు ఏమైనా చెప్తాను. ఇప్పుడు కనీసము ఇప్పుడు మంచం 6 అడుగులు ఉందనుకోండి, 6 అడుగులు ప్లస్ ఇంకొక 4 అడుగులు దూరం అయినా ఉండాలి. మనం మంచిగా దగ్గరగా పెట్టుకోకూడదు, చాలా ప్రమాదం అవన్నీ కూడా. డెఫినెట్గా ఈ యొక్క సెల్ ఫోన్ యూసేజ్ వల్ల తెలియదు కానీ డెఫినెట్గా క్యాన్సర్ అనేటటువంటిది రావడానికి అవకాశాలు 100% ఉన్నాయి. అంటే కంపెనీస్ చెప్పవు, డిస్క్లోజ్ చేయవు, అలా అంటే భయపడి సెల్ ఫోన్స్ మాంటారని. అంటే తక్కువ యూసేజ్, ప్రతిదీ కూడా జీవితంలో ప్రతి ఇన్స్ట్రుమెంట్ కూడా మనకి పొల్యూషన్తోనే ఉంటుంది. ఫుడ్ బయటకి రోడ్ల మీద వెళుతున్నాం మనము, ఎయిర్ పొల్యూషన్, లంగ్స్ పాడైపోతున్నాయి మనకి. సో మా ఫుడ్, ఎరువుల ఫుడ్ వేసిన ఫుడ్ లంగ్స్ మీద బబుల్స్ వస్తాయి. అది పేలితే ఎలాగైతే బైల్ జ్యూస్ ఎలాగైతే పేలిపోతుందో, లివర్ పైన బైల్ పేలిపోతుందో, అలాగే ఈ యొక్క వెర్మిఫార్మ్ అపెండిసైటిస్ ఆపరేషన్ అందుకే చేస్తాం. అది వెంటనే 24 hours తీయకపోతే అది కోడికి మనము చేదు కట్టు అంటాం అదనమాట. అది పగిలిపోతే మొత్తం బాడీ అంతా పాయిజన్ అయిపోద్ది. జాండీస్ వచ్చినప్పుడు అందుకనే మనం ఏం చేస్తామంటే బైల్ జ్యూస్ మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యి కంప్లీట్గా కళ్ళంతా బ్లడ్లో అంతా స్ప్రెడ్ అయిపోతుంది. కాబట్టి తెల్ల కామెర్లు, పసుపు కామెర్లు అని మనం చెప్తాం. ఇలాంటి డేంజర్స్ ఎలాగైతే ఉన్నాయో మొత్తం మన జీవనమే ప్రమాదం. మనిషి పుట్టుకే ప్రమాదంతో పుట్టాం, చనిపోయేటప్పుడు ప్రమాదం. కాబట్టి ఆ ప్రమాదంలో కనీసం తెలివిగా మన చేతుల్లో ఉన్నది చేయాలి. 24 hours అవతల వాళ్ళు ఏమనుకుంటారని ఫోన్ ఎప్పుడు మాట్లాడకూడదు. ఇప్పుడు ఏ ఏజ్ పిల్లలకి, ఇప్పుడు ఇవాళ రేపు సో కాల్డ్ మదర్స్ కానీ ఫాదర్స్ కానీ ఏం చేస్తున్నారంటే వీళ్ళకి టార్చర్ తప్పించుకోవడం కోసమో లేకపోతే విసుగుని తప్పించుకోవడం కోసమో పిల్లలకి మొబైల్ ఇచ్చేస్తున్నారు. అది రైట్ ఫ్రమ్ పుట్టిన 1 నెల నుంచి ఆ పిల్లాడు ఏడుపు వినడానికి కూడా తల్లికి అసహనం, తండ్రికి అసహనం. మరి ఎందుకు కంటున్నారో తెలియట్లేదు, ఆ పరమాత్ముడికి తెలియాలి. అయితే ఆ ఏడుపును కూడా భరించలేని ఈ తల్లులు ఏ ఏజ్ నుంచి వీళ్ళకి అలవాటు చేయొచ్చు, అంటే ఎన్ని నెలల నుంచి ఏ ఏజ్ పిల్లలకి వాళ్ళ మొహాన మొబైల్ పడేయచ్చు? పాపం వాళ్ళకి బ్రెయిన్ కొంచెం ఎదగాలి చిన్నపిల్లలకి. ఇప్పుడు కఫం వస్తుంది మనుషులకి, పిల్లలకి. అది మినిమం 7 years వచ్చేంత వరకు కూడా వెరీ ఫ్రీక్వెంట్గా కఫం పడుతుంది పిల్లలకి. చలిగాలి తగిలితే చాలన్నమాట, ముసలి వాళ్ళకైనా చిన్నపిల్లలకైనా. సో అలా అని చెప్పి మనము
7 ఇయర్స్ దాకా ఇవ్వమంటే కుదరదు కాబట్టి పిల్లలు ఇప్పుడు అంతా ప్రపంచం తప్పనిసరి అంటారా పిల్లలకి మొబైల్స్ ఇవ్వడం తప్పనిసరా? వాళ్ళు చాలా తెలివిగా వాడతారు. 2 ఇయర్స్ పిల్లలు కాదు, ఇప్పుడు పిల్లల తల్లులే రాంగ్గా వాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు సోదలేసుకోవడానికి, వాళ్ళ బంధువులతో వాళ్ళ ఫ్రెండ్స్తో సోదలేసుకోవడానికి వీళ్ళని ఇచ్చేయడానికి ఇస్తున్నారు. కానీ పిల్లలు చాలా వాడకంలో కనుక మీరు చూసినట్లయితే చాలా దూరంగా పెట్టుకొని చూస్తారు, చాలా జాగ్రత్తలతో చేస్తారు. సో టెక్నాలజీయే వాళ్ళకి నేర్పిస్తుంది అనమాట. కాబట్టి దీంట్లో ఏం ప్రమాదం లేదు. ముందు పెద్దవాళ్లే మారాల, చిన్నపిల్లలు కాదు. ఓకే, చాలా చక్కటి వివరణ ఇచ్చారండి. చాలా సంతోషం. ధన్యవాదాలు.